పేపర్ అనాలిసిస్లో ప్రముఖ విశ్లేషకులు మనతో పాటు మరింత విశ్లేషించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే, గుడ్ మార్నింగ్. రామ్మోహన్ రావు గారు, ఇటు పక్క చూస్తే స్వయంగా ఇక వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దిగొచ్చి ఇంకా ఆపండ్రా బాబు అనే దాకా చేసేట్టున్నారు. తెలంగాణకి సంబంధించినటువంటి విషయంలో మొన్నటి దాకా చూసిన విషయాలు, ఇటు పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చూస్తే ఈ లడ్డు విషయం, ఇది చివరికి చిలికి ఏం చేస్తారనేది అర్థం కావట్లేదు. కానీ అసలు సిట్టు విచారణలో ఇంతవరకు దానికి సంబంధించినట్టు ఏం చెప్పారో తెలియదు. మళ్ళీ కొత్తగా ఇంకో ల్యాబ్ ఏదో ముందుకు తీసుకొచ్చారు. దీంట్లో వాస్తవంగానే జంతువుల కొవ్వు కలిసిందంటూ చెప్తా ఉన్నారు. ఇటు పక్క చివరికి నేను చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చూస్తా ఉంటే ఇటు అసలు దీన్ని ఏ విధంగా ఎంతవరకు తీసుకెళ్తారో అర్థం కావట్లేదు. ఏంటంటే అసలు ఇది కేవలం కమిషన్ల కోసమో లేకపోతే వేరే విషయాల కోసం కక్కుర్తి పడ్డది కాదు. ఇది హిందూ మతం మీద కావాలని చేస్తున్నటువంటి ఒక దాడి, ఒక కుట్రలాగా జరుగుతుంది. నాకు అనుమానంగా ఉంది. ఇది కేవలం కమిషన్ల కోసం కాదు, ఇది హిందూ మతం మీద జరిగినటువంటి కుట్ర అంటూ ఒక పక్క జరగటం. అదేవిధంగా స్వయంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇది వాస్తవంగా జంతువులు కొవ్వు కలిసినటువంటి ప్రసాదమే, ఇది ఆ నెయ్యి కలిసినటువంటి దాంట్లో కలిపారు ఆ కొవ్వుని, అదే అయోధ్య దాకా కూడా పంపించారంటూ మళ్ళీ కొత్తగా తెర ముందు తీసుకొచ్చారు. మొన్నటికి మొన్న ఏదైతే రిపోర్ట్ బయటకు వచ్చినప్పుడు కెమికల్స్ మాత్రమే కలిసి నేను చెప్పినటువంటి వారు ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్గా రివర్స్ గేర్లోకి వచ్చారు. మళ్ళీ ఇంకొక ల్యాబ్ ఏదో ముందుకు తెర ముందుకు తెచ్చారు. మళ్ళీ ఏంది ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే దీన్ని విడతల వారీగా ఏం చేయాలి, అసలు దీన్ని ఎలా మళ్ళీ దీన్ని ఖండించాలి, ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి అనే విషయాన్ని కూడా నిన్న చాలాసేపు గంటకు పైగా సమావేశం జరిగింది. ఇటు మాధవ్ కానివ్వండి, ఇటు డిప్యూటీ సీఎం, ఇటు పక్క చంద్రబాబు, దీనికి సంబంధించిన విషయంలో కూడా జరిగిందంటూ వార్తలు బయటకు వస్తాయి. దీన్ని ఓవరాల్గా సబ్జెక్ట్ని మళ్ళీ ఇంకొక రూపంలో తీసుకెళ్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? అనిమ్ గారు, మీకు అట్లాగే మెగా న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. దుర్మార్గంగా, ఇంతకంటే దుర్మార్గంగా రాజకీయం లేదే లేదు. ఎందుకంటే తిరుమల వెంకటేశ్వరుని భుజాల మీద తుపాకి పెట్టి, దేవుడి మీద తుపాకి పెట్టి వీళ్ళు ఒక్కడి నోటి పేల్చుకుంటున్నారు. సమస్య లేదు. మధ్యన బలయ్యేది భక్తుల మనోభావాలు అంటున్నారు. సమస్య లేదు. ఎందుకంటే మీరు నెయ్యే కాదురా బాబు అంటే దానిలో నేతలు కల్తీ ఎక్కడిది? కల్తీ అంటే ఏంది? అసలు నెయ్యి ఉండి ఏదో 10%, 20%, 50% ఎంతో మిగతా కల్తీ అంటారు. అది 100కు 100% నెయ్యి కాదని తేల్చేసింది కదా, సిట్టు విచారణలో తెలిసింది కదా. అది కేవలం అన్ని కెమికల్స్ కలిసి కృత్రిమ నెయ్యి, మేధ ఎట్లను కృత్రిమ నెయ్యి తయారు చేసి పెట్టారు అంటున్నారు. అందులో ఏ సింథటిక్ తప్ప, పాలు సింథటిక్ అన్ని, అసలు పాలు లేవు, నెయ్యి లేవు. నెయ్యి బీరలో నెయ్యి అంత అంటే తిరుమల లడ్డూలో ఉన్నంత నేను ఒక ఆర్టికల్ రాశాను. అంతేకాదు, అంతే ఉన్నది. తిరుమల లడ్డూలో నెయ్యి ఎంత ఉందో నేతి బీరలు కూడా, నేతి బీరలు నెయ్యి ఎంత ఉంటుందో అక్కడ కూడా అంతే ఉన్నది లెక్క. దీన్ని కొసలాగి చివరికి చంద్రబాబు లాంటి వాడు కూడా మత కోణం తీసుకురావడం చాలా దుర్మార్గం అంటున్నాను. ఏమంటున్నా అంటే ఎవరి మత విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి, కాదని లేదు. వాటిని రాజకీయాల్లో చొప్పించొద్దు అంటున్నాను. ఇవాళ క్రిస్టియన్ కనుక మన జగన్మోహన్ రెడ్డి కనుక మేము ఇట్లా అంటాము అనే మాట తీసుకొచ్చినట్టు లెక్క, చెప్పకనే చెప్పినట్టు లెక్క. పవన్ కళ్యాణ్ అంటే కొంతవరకు ఆయన విధానాల పరంగా పెద్ద ఏది పడితే అది మాట్లాడతారు. సనాతన ధర్మం అంటాడు, మెట్లు కడుగుతాడు, బొట్లు పెడతాడు. ఒకనాడు మన చెగువేర బాలసుని అంటాడు, ఒకనాడు కమ్యూనిస్టుల మిత్రుడు అంటారు, మన నాన్నగారు కమ్యూనిస్ట్ అంటారు. ఏది పడితే మాట్లాడుతుంటాడు. ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ చంద్రబాబు నాయుడు వారికి చాలా సామరస్యం పాటించేవాడు, సమతులిత పాటించేవాడు. ఈ మాట అనడం అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మతాన్ని మాట గురించి మాట్లాడే అంటున్నాడు. అంటే మీరేమంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి మతం కానీ, లేకపోతే ఆయన బాబాయ్ ఉన్నాడుగా సుబ్బారెడ్డి కానీ దాని గురించి మాట్లాడేట్టు లెక్క అంటున్నాడు. ఇందులో నేను 3-4 ప్రశ్నలు వేస్తున్నాను. ఎందుకంటే కీలకంగా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇందులో కల్తీ అని మొదలు పెట్టినప్పుడు అసలు కేసు స్టడీ చేస్తే అసలు సమాజంలో ఈ కేసు విచారణ జరుగుతుందా అనిపిస్తుంది. కోర్టులో జరగాల్సిన విచారణ ఇక్కడ బయట జరుగుతుంది. ఆటలతో సహా వివిధ టీవీ చర్చల్లో ఏపీ విద్యాలయంలో పాల్గొంటున్నాను కదా, వాళ్ళు డేట్లు ఆటలు చెప్పి వాళ్ళకి అనుకూలమైన భాగాన్ని చూపెడుతున్నారు. బాలకృష్ణ సినిమాల అటు చూడకు నాదిక్కే చూడ అటు చూసినా అట్లా ఉన్నది. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? రెండో దిక్కు చూపించనిస్తలేదు. కొన్ని ఛానల్ అయితే రెండో దిక్కు చెప్పడానికి కూడా వీలైన పరిస్థితి వస్తున్నారు, చూస్తున్నాము. పత్రికలు అట్లా ఉన్నాయి, ఛానల్ అట్లా తయారని. మీరు కీలకమైన ప్రశ్న వేశారు కనుక చెప్తున్నాను. మన నిష్పక్షపాతంగా ప్రవర్తిస్తే కానీ 3 విషయాలు అడుగుతున్నాను. నాకు ఎవరితో అనుబంధం లేదు, వాళ్ళిద్దరితో పార్టీకి సంబంధం లేదు. మనకు నేనేమంటున్నానంటే నిజంగానే నెయ్యి కల్తీ గురించి ఓ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ అంగీకరిస్తారా లేదా అంటున్నాను. అంటే మేము పట్టిన కుందేటికి 3 కాళ్ళు అన్నట్టు గతంలో మేము అదే జంతువుల కొవ్వు అంటే ఒక ఆయన ఒకటి మించి ఒకరు కదా. చంద్రబాబు నాయుడు జంతువుల కొవ్వు కలిసిందంటే మన పవన్ కళ్యాణ్ గారు పంది కొవ్వు అన్నాడు, పంది కూడా అన్నాడు, తేల్చేసాడు కదా. చూస్తున్నాం మనం. అట్లా చూస్తే మరి నిజంగానే కలిసింది అనుకుంటే రిపోర్ట్ అయితే రావాలి. 2 రిపోర్ట్లు, ఒకటేమో మనకు సుప్రీంకోర్టు చేసిన అధికార కమిటీ, వాళ్ళు వేసిన సిబిఐ రిపోర్ట్ కూడా, 2 కూడా అదే వస్తుంది కదా. ఇంకా ఇప్పుడు ఏమంటున్నారు? నిన్న ముగ్గురు కూర్చొని, ముగ్గురు అంటే 3 పార్టీల అధ్యక్షులు
చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ నుంచి మాధవ్, ఇటు పక్కనేమో పవన్ కళ్యాణ్ జనసేన నుంచి. ముగ్గురు అంటే పార్టీ అధ్యక్షులు కూర్చొని నెయ్యి గురించి ఇంత చర్చిస్తున్నారంటే మళ్ళీ గత ప్రభుత్వాన్ని ఈ ప్రతిపక్షంలో ఉన్నదాన్ని ఎట్లా బదనం చేద్దాం అని అంటున్నాను. మనము ముంజేది కనడానికి అర్థమైంది కానట్టు ఆ రిపోర్ట్ను పట్టుకుందామా లేదా? ఆ రిపోర్ట్ లో ఏముందో తెలిసి కూడా ఏం మాట్లాడుతున్నారంటే, ఆ రిపోర్టు ప్రకారం సిట్టు మనకు సిబిఐ ఛార్జ్ షీట్ వేస్తారు కదా, ఛార్జ్ షీట్ వేసినాక చూస్తామంటున్నాం అన్నమాట. అంటే రిపోర్ట్ లో ముందే ఛార్జ్ షీట్లు వేస్తుందా, ఛార్జ్ షీట్ వేరే వేస్తుందా? ఆ మాత్రం లీగల్ పరిజ్ఞానం లేదా వీళ్ళకి? ముఖ్యమంత్రులు 4 సార్లు ముఖ్యమంత్రులు, 40 ఏళ్ల చరిత్ర అంటారు కదా, ఎందుకు లేదంటున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి బదనాం చేయడానికి చాలా ఉన్నాయి అంటున్నాను నేను. ఆయన 3 రాజధానుల దుర్మార్గం అంటున్నాను. ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఫోటోలు వేసుకోవడము, హద్దురాల మీద, ఫేస్బుక్ మీద, ఇవన్నీ చాలా చేసింది. వాటి గురించి మాట్లాడండి. అవినీతి ఉన్నది, అందుకని ఇక్కడ కల్తీ లేదు, అవినీతి ఉంది. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆ 2019 కంటే ముందే ఏదైతే వీళ్ళు టెండర్లు పాస్ చేసిండ్రో ఆ టెండర్ ప్రకారం నెయ్యి సప్లై చేసిందని వాళ్ళు అంటున్నారు. కాదు కొత్తగా మీరు వచ్చే ముందే మేము టెండర్లు ఖరారు చేసిన దాన్ని మీరు వచ్చిన తర్వాతనే మొదలైంది. ఆ మొట్టమొదటి 4 ట్యాంకర్లు పంపిణీ ఏవైతున్నాయో మీ నిర్వాహకమైన తెలుగుదేశానికి వైసీపీ అంటుంది. త్వంశుంటానికి ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకుంటూ తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారు. 25 రూపాయల చొప్పున, కిలోకి 25 రూపాయల చొప్పున మన కమిషన్ వసూలు చేశారని వైవి సుబ్బారెడ్డి గారి పిఏ దగ్గర అన్ని కోట్లు, 45 కోట్లు, 50 కోట్లు ఆయన అకౌంట్ ఎట్లా అంశమైనాయి, ఇవన్నీ పెద్ద ఎత్తున నడుస్తున్నాయి కదా. తిరుమల తిరుపతిలో 5 కుంభకోణాలు చర్చకు వచ్చినాయి. ఏది మన ముందుకు రాలే. నెయ్యిది పెద్దది, తర్వాత పరకామణిది అంతకంటే పెద్దది. పరకామణిలో కుంభకోణంలో ఒక రకంగా చెప్పారంటే మనుషులు చంపేస్తున్నారు, విచారణ అధికారులను చంపేస్తున్నారు, అప్పుడున్న సాక్షులు చంపేస్తున్నారు, చూస్తున్నాం కదా. చివరికి ఎక్కడికి వచ్చిందంటే వాళ్ళు అది తేలరు. అంటే నేరం చేసిన వాడిని అనేది అడ్వకేట్ ఇంతవరకు నాకు అట్లా ఎక్కడ మరి అటువంటి దాఖలాలు కనపడలే. నేరం చేసిన వాడు అంటే దొంగతనం చేసిన వాడు డబ్బులు అప్పగేస్తే క్షమించి విడిచిపెడతారనేది ఎక్కడ చూడలే. మరి ఎట్లా అయింది, దానికి ఛార్జ్ షీట్ ఎవరు వేశారు, ఎవరు కాంప్రమైజ్ లోకాదాలు పెట్టారు, ఇవన్నీ కేసులు చూస్తున్నాం కదా. పూర్తిగా ఎక్కడ జరిగిందంటే ఈ మొత్తం కుంభకోణంలో అవినీతి అవుతున్నది గ్యారంటీ. గోవుల మరణాల గురించి కానీ, విష్ణుమూర్తి విగ్రహం రోడ్డు మీద పడేయడం కానీ, నైవేద్యాల కంకేర్యంలో లోపాలు కానీ, చివరికి నేను చెప్తున్నా ఈ 2 ఏదైతే నెయ్యి కుంభకోణం అట్లాగే నెయ్యి కుంభకోణం ఇప్పటికి కూడా నడుస్తున్నారు. సూటిగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్న ఏంటంటే గతం అని అనను, వాటి ఎంక్వైరీ చేయాల్సిందే. ధర్మారెడ్డి తప్పు చేసినా, అనిల్ సింగల్ తప్పు చేసినా, లేకపోతే వైవి సుబ్బారెడ్డి తప్పు చేసినా కరెక్ట్ శిక్షించాల్సిందే. పాతదాన్ని మర్చిపోవని నేను అంటలేదు. కానీ ఇక్కడ ఇవాటికి కూడా అంటే 400 రూపాయలు నువ్వుల నూనె కూడా రావడం లేదని పవన్ కళ్యాణ్ మాట వాస్తవం. కానీ మరి అదే 400 రూపాయలకు మీరు ఇప్పుడు నెయ్యి కొంటున్నారు కదా, 420 460 కొంటున్నారు కదా, అది నెయ్యి ఎందుకు అవుతుంది? గతంలో ఒక సింథటిక్ నెయ్యి ఎందుకు కావద్దు అంటున్నాను. దీని మీద ఎందుకు ఎంక్వైరీ చేయరు? అంటే పాతదంతా తప్పే, మేము చేసినప్పటి నుంచి మేము వచ్చినప్పటి నుంచి లెక్క అంటారు, తప్పు కదా అంటున్నారు. ఇవాళ కూడా ఈ నెయ్యి కూడా అటువంటిది అంటున్నారు. అంతేందుకు ముంజేది కంకణానికి అర్థం అవసరం లేదు. మీరు తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడు లడ్డూను ఇప్పుడుది కానీ అప్పటిది కానీ మీరు చూడండి. అప్పటిదంటే ఇప్పుడు దొరకకపోవచ్చు, ల్యాబ్లో ఉందండి. మీరు ఒక వారం రోజులు మీరు కొన్నాక 4-5 యాత్రలు తిరిగి రండి, ఇంటికి వచ్చినప్పుడు బూజు పట్టిపోతుంది. ఎందుకైతుంది? గతంలో 15 రోజుల్లో బూజు పట్టకపోతుంది ఉంటుండే, అటువంటిది ఇప్పుడు ఎందుకు అవుతుంది అంటే నెయ్యి కాదన్నట్టు, సరైనది కాదన్నట్టు దాన్ని బట్టి. అందుకని ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అప్పటి దాన్ని ఎంక్వైరీ చేసిండ్రు, ఇప్పుడు కూడా ఎంక్వైరీ చేయండి. నిజంగా నా ఆరోపణ తప్ప అనుకుందాం, అదే జరుగుతుంది. వైసీపీ కూడా చేస్తలేదు రహీం గారు. గమ్మత్ ఏంటంటే ఈ మాట వైసీపీ కూడా అంటే ఇప్పటిదాని మీద చర్య తీసుకోండి, ఇప్పటిదాని మీద ఏం జరుగుతుంది అని మాట్లాడలేదు. ఎందుకంటే అందరూ దొంగలే, దొంగ చీకటి ఒకటైంది. వాళ్ళందరూ దోపిడీ దొంగలందరూ పంచుకుంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 5,000 కోట్ల రూపాయల సంవత్సరం బడ్జెట్, దాన్ని ఎవరు అధికారంలోకి వస్తే పాలక వర్గాలు దోచుకుంటున్నాయి అని మాట్లాడుతున్నారు. ఆరోపణ పట్టిక చేస్తున్నారు. ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి, ఏదైనా రుజువు అయిందా అంటే రుజువు కాలేదు. ఎందుకు కాదంటే పాత దాని మీద కొత్త రాజకీయం వచ్చింది కానీ ఇది బయటపడ్డారు. దొంగలు ఊళ్ళు పంచుకునేటప్పుడు దొంగలు ఎప్పుడు కూడా పంచుకునేటప్పుడు గొడవ పడతారు. జరిగింది అదే అంటున్నారు. గతంలో కమిషన్ తీసుకొని ఏదైతే డైరీ అనుమతించిండ్రో అదే దానికి మళ్ళీ కమిషన్ అడిగింది వీళ్ళు. దానివల్ల కమిషన్ ఇవ్వకపోతే పట్టుకున్నారు, కమిషన్ ఇస్తే పట్టుకోకపోయేవాళ్ళు. అయ్యి ఇదివరకే వాళ్ళకి ఇచ్చిన, మరి మీకు ఎక్కడి నుంచి ఇవ్వాలి? ప్రభుత్వం మారంగానే కమిషన్ మారుతాయా, మీకు ఎట్లా ఇవ్వాలని అంటే వచ్చింది అంటున్నాను నేను. ఈ కోణాన్ని కనుక పరిశీలిస్తే తప్పక ఇవాళ ఈ నెయ్యి కుంభకోణంలో మొత్తం నిజాలు బయటకు వస్తాయి. ఇవాళ కూడా అదే రేటుతోని కొంచెం ఎక్కువ తక్కువ కొంటున్నారు కనుక ఇది నెయ్యి కాదు, హెరిటేజ్ నెయ్యి. ఇవన్నీ చూస్తున్నాం కదా. అన్ని నెయ్యిలు రేట్ 1000 రూపాయల పైన ఉంటాయి. ఇది మాత్రం 450, 400కు 420కి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటున్నాను నేను. తగ్గించారు, పెంచారు, రకరకాల. అంతిమంగా పరిష్కారం అయిపోయి ఒక మాట చెప్తాను నేను, పరిష్కారం ఇక్కడ లేదు. గతంలో
మీరు విజయ డైరీ నేను సప్లై చేస్తాను. ఇది ఒకటి ఇక్కడికి ఆగలే రహీం గారు. ఈ నెయ్యి కుంభకోణం ఎక్కడికి వచ్చింది? శ్రీశైలం కూడా వచ్చింది. శ్రీశైలంలో కూడా 1,00,000 లడ్డూలు రోజు తయారు చేసేట అక్కడ కూడా విజయ డైరీ సప్లై చేస్తుంది ఆపి కొత్తగా ఇంకోని తీసుకొచ్చారు. సంవత్సరంలో తేలిపోయింది. ఇప్పుడు మళ్ళా విజయ డైరీ తిక్కైంది అక్కడ. ఇక్కడ కూడా ఏమంటున్నాను, ప్రభుత్వ రంగ సంస్థ విజయ డైరీతో తీసుకోండి నెంబర్ 1. లేదు అది కాకుంటే చాలా అమూల్ ఉంది, గుజరాత్ డైరీ, తెలంగాణలో కరీంనగర్ డైరీ ఉన్నది, ముల్కన్ డైరీ, వీళ్ళందరూ సప్లై చేస్తామని ఆఫర్ ఇచ్చారు. మీకు మంచి నెయ్యి ఇంత ఉంటది రేటు, ఈ 400 300 దొరకదు. అగ్వ నెయ్యి, అగ్వ సోము పాసు పాసు అని తెలంగాణలో సామెత. అగ్వ సోము అంటే చాలా చీప్ సోము, ఎప్పుడైనా పాసు పాసే ఉంటది, నాణ్యతే ఉంటది. కనుక మీ 300 400 నెయ్యి సప్లై చేస్తే ఇట్లాంటి కృత్రిమ సింథటిక్ నెయ్యి వస్తుంది. కనుక నెయ్యి సప్లై చేసే క్రమంలో మీరు ఒక నిర్ణయం తీసుకోండి. ఇప్పటికైనా సరే ప్రైవేట్ కంపెనీలను అనుమతించకండి, లేదంటే టీటీడీ తయారు చేసుకోండి వాళ్ళే సొంతంగా. కానీ అది పెద్ద కుంభకోణం అవుతుంది రహీం గారు. నేమంటే ఆ పరిష్కారం కొందరు చెప్తున్నారు కానీ నేను దాన్ని ఒప్పుతలేను. ఎందుకంటే టీటీడీ కనుక సొంతంగా గోవులు పెంచి చేస్తే లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి కుంభకోణం నుంచి అన్నట్టు గడ్డి కుంభకోణం, పాల కుంభకోణం, వెన్న కుంభకోణం, నెయ్యి కుంభకోణం 4 అయితే ఇప్పుడు ఒకటే కుంభకోణం ఉంది, నెయ్యి సప్లైలో కుంభకోణం. అప్పుడు 4 కుంభకోణాలు వేరు అయితే గడ్డి సప్లై మందు పెడితే, ఆవుల మరణించి మందు పెడితే, ఆవుల ఆహారానికి చచ్చిపోయిన ఆవుల చర్మం అమ్ముకోవడం నుంచి మందు పెడితే ప్రతిదీ కుంభకోణం మారుతుంది. కనుక అంత పెద్ద వ్యవస్థ ఏర్పాటు చేయడం వేస్టే, దాన్ని తీసుకోవడం వేస్టే. కానీ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఏదైతే నెయ్యి సప్లై అవుతుందో అవి తీసుకోండి, కొంచెం ఉన్నంతలో మంచిది అంటున్నారు.